సో హాయ్ గైస్, గద్దలకొండ గణేష్ మూవీ ఫేమ్ అథర్వ హీరోగా డిఎన్ఏ అనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లో మై బేబీ అనే పేరుతో రిలీజ్ అయింది. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ముందు నాది ఒక స్మాల్ కి చూడండి, లైక్ చేయండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటంటే, ఒక్క ముక్క చెప్పేస్తాను, ఇంకా స్పాయిల్ అయితే చేయను. ఒక బేబీ హాస్పిటల్ నుంచి మిస్ అవుతుంది. సో ఇలా మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్ ని చాలా మంది ఫేస్ చేశారు. ఇలా రియల్ ఇన్సిడెంట్ కూడా చాలానే జరిగింది. హాస్పిటల్ నుంచి బేబీలు మిస్ అవ్వడం కానీ, సో ఇలా చాలా జరిగింది నిజ జీవితంలో కూడా. మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా, చెప్తున్నా కదా. హీరో అదొర పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ నిమిషా గారి పర్ఫార్మెన్స్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్. అండ్ సినిమాకి మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద బీజిఎం మాత్రం తోపు. అసలు మెయిన్ క్లైమాక్స్ లో మాత్రం అద్దరిపోయింది, గూస్ బంప్స్ వస్తుంది. అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అండ్ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. రీసెంట్ టైమ్ లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మై బేబీ మూవీ అని చెప్పొచ్చు. మంచి సినిమా, ప్రతి ఒక్కరు థియేటర్ చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే సాంగ్స్. భయ సాంగ్స్ నాకు అంతగా నచ్చలేదు, సాంగ్స్ బాగాలేదు. నా వరకు అయితే నచ్చలేదు సాంగ్స్. అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు నాకు. కానీ మంచి సినిమా. నీకు నేను రివ్యూ చేయట్లేదు, స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు కూడా థియేటర్ లోనే చూడాలి. ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది, మళ్ళీ తెలుగులో ఎలా ఉంటుంది అనుకున్నా. కానీ మూవీ టీం వాళ్ళు సరిగా ప్రమోషన్ చేసి ఉంటే, పబ్లిక్ లోకి రీచ్ అయి ఉంటే ఇంకా బాగుండేది నా ఒపీనియన్. కానీ మంచి సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. మనం పెట్టిన ప్రైస్ కి వర్తి వాచ్. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు, చాలా రేర్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి మంచి మెసేజ్ ఉన్న సినిమాని వచ్చినప్పుడల్లా చూసేయడమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్, ఒక టాప్ 5 స్టార్స్. చెప్తున్నా, బ్లాక్ బస్టర్ బొమ్మ. ప్రతి ఒక్కరు థియేటర్స్ లోనే చూడండి. ప్రైరస్ ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఇది థియేటర్ లో చూడాల్సిన బొమ్మ. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు మై బేబీ మూవీ చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది ఏంటంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.